సంక్రాంతి వేళ చైనా మాంజాపై ఉక్కుపాదం, జీడిమెట్లలో మాంజా సీజ్, నలుగురిపై కేసు నమోదు. సంక్రాంతి పండుగ వేళ పతంగుల సందడి మొదలైన వేళ సంక్రాంతి వేళ చైనా మాంజాపై ఉక్కుపాదం, జీడిమెట్లలో మాంజా సీజ్, నలుగురిపై కేసు నమోదు. సంక్రాంతి పండుగ వేళ పతంగుల సందడి మొదలైన వేళ ప్రాణాంతకమైన చైనా మాంజాపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ప్రభుత్వ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్న వారిపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జీడిమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా జనవరి 8 నుంచి 12 వరకు నిర్వహించిన దాడుల్లో సుమారు 15,000 రూపాయలు విలువైన 15 మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత దారాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి నలుగురుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎందుకు ఈ నిషేధం? సిఐ మల్లేష్ వివరణ. చైనా మాంజా నైలాన్ లేదా సింథటిక్ దారం ప్రాణ సంకటంగా మారిందని సిఐ మల్లేష్ హెచ్చరించారు. సాధారణ పత్తి దారంతో పోలిస్తే ఈ నైలాన్ దారానికి గాజు ముక్కలు, లోహపు పొడిని పూతగా పూస్తారు. ఇది అత్యంత పదునుగా ఉండి మనుషుల గొంతులు కోయడమే కాకుండా పక్షులు, జంతువుల మరణానికి కారణమవుతుందని, పర్యావరణానికి కూడా ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి. పండుగ పూట విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరారు. పిల్లలకు ప్రమాదకరమైన సింథటిక్ దారాలకు బదులు సాంప్రదాయ నూలు దారాలని కొనివ్వాలని సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్నట్టు తెలిస్తే వెంటనే డయల్ 100 సమాచారం అందించాలని సిఐ కోరారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ కైట్స్ అమ్మే షాపుల్లో రైడ్ చేయగా ఈ చైనా మాంజా అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. దీంట్లో క్లియర్గా నాట్ యూస్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని రాసినప్పటికీ పిల్లలకి రమ్మడం వల్ల ప్రకృతికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని బర్డ్స్ చనిపోతున్నాయి. ఎవరైతే 2 వీలర్ మీద వెళ్తున్నారో, నడుచుకుంటూ వెళ్తున్నటువంటి చిన్నారులకు కూడా ఇది చాలా ప్రమాదాలకి గురి చేస్తుంది. కాబట్టి ఇది అమ్మద్దని చాలా రోజుల నుంచి ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడం జరిగింది. పోలీసు కూడా విజ్ఞప్తి చేసినా కూడా ఈ దొంగదారిలో ఎక్కువ రేటుకు, ఎక్కువ లాభాల కోసం ఇది అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారంటే ఈ అమ్ముతున్నటువంటి షాప్ కీపర్ పైన ఈరోజు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ ఏరియాలో ఎక్కడైనా చైనా మాంజా అమ్మినట్టు మీకు తెలిస్తే ఆ యొక్క సమాచారాన్ని మాకు జీడిమెట్ల పోలీస్ కానీ 100 తెలియజేసినట్లయితే మీ యొక్క సమాచారాన్ని గోప్యం గురించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తద్వారా ఇలాంటి సమాజానికి చేడు చేసే వాళ్ళని పట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరైనా మీ ఏరియాలో ఇలాంటి చైనా మాంజా అమ్ముతున్నట్లయితే ఖచ్చితంగా పోలీసుకు సమాచారం అందించేట్టుగా కోరుతున్నాం.